మేము పెళ్ళికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా? చివరిదాకా ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది. అయితే ఈ వీడియోని షార్ట్స్లో చూసుంటారు. మా తమ్ముడి కూతురు చాలా హ్యాపీగా డాన్స్ వేస్తూ ఉంది. కారులో పాటలు పెట్టినప్పుడు ఎగురుతూనే ఉంటుంది. కాకపోతే కెమెరా చూసినప్పుడు మాత్రం ఆగిపోతుంది. ఎందుకంటే ఇంకా ఫోన్ని చూస్తే ఏదో చేస్తున్నారు, వీడియో తీస్తున్నారు, అందులో నేను కనిపిస్తున్నా అనుకుంటుంది. అందుకని సడన్గా ఫోన్ చూసి ఆగిపోతుంది. ఫోన్ అలా మనం పట్టుకోలేమనుకో, చాలాసేపు డాన్స్ వేస్తూ ఉంటుంది అనమాట. అయితే తను అలా డాన్స్ వేస్తూ ఉంటే నేను వీడియో తీసుకుంటున్నా. సడన్గా వీడియో చూసి ఆగిపోతుంది, తర్వాత డాన్స్ వేస్తుంది. ఇట్లా ఆ రకంగా అయితే మేమైతే పెళ్ళికి బయలుదేరిపోయినాం. పెళ్ళికి నేను సింపుల్గానే వెళ్ళాను, ఎందుకంటే ఈ ఎండలకి వేడికి అస్సలు వెళ్ళాలని ఇంట్రెస్ట్ కూడా అస్సలు లేదు. బలవంతంగా వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే తెలిసిన వాళ్ళ పెళ్ళి, ఆ తర్వాత ఫంక్షన్ రెండు ఉండటంతో ఖచ్చితంగా వెళ్ళాలి. ఇంకా నేను రెడీ అవ్వకపోతే ఏమవుతుంది, ఏం కాదు అని చెప్పేసి సింపుల్గానే శారీ కట్టుకొని వెళ్ళిపోయినా. చాలామంది అక్కడికి వచ్చిన తర్వాత చూస్తే నార్మల్గానే చాలామంది ఉన్నారు. సింపుల్గా ఈ వేడికి తట్టుకోలేము, భరించలేము, ఎందుకు మనకి సోకు అనుకునే వాళ్ళందరూ నార్మల్గా ఉంటే, కొంతమంది హెవీగా ఉన్నారు, చాలా దారుణంగా రెడీ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఉబ్బరానికి, వేడికి, ఈ మంటకి, ఎండకి అలా రెడీ కావాలంటే కూడా వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. అందుకే నేను ఫస్ట్లో చెప్పిన, మేము పెళ్ళికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే చాలామంది అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం సేపే ఉంటుంది. మనం ఎంత రెడీ అయినా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా దారుణంగా ఉంటుంది. తినేటప్పుడు కానీ, అయిపోయిన తర్వాత కానీ, ఎప్పుడు ఇంటికి వచ్చి డ్రెస్ మార్చుకుందామా అనే ఫీలింగ్ ఉంటుంది. మరి పట్టు చీరలు కదా, ఇరిటేషన్గా ఉంటాయి. చూడ్డానికి సింపుల్గా కనిపించినా అలా వెళ్ళడమే బెటర్. ఈ ఎండాకాలం కదా, చలికాలం అట్లాంటి టైం కొంచెం ఎండలు తక్కువ ఉన్నప్పుడు బాగా రెడీ అయిపోతే ఏం కాదు. కానీ ఇలా ఉన్నప్పుడు మాత్రం అస్సలు అలా వెళ్ళడం కరెక్ట్ కాదని నా ఇంటెన్షన్. అయితే నేను కూడా అందుకనే అలా వెళ్ళానమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళందరూ కలిసినారు. చాలా హ్యాపీగా అనిపించేసింది. అందరూ అయితే చాలాసేపు ఇక్కడ నేను వీడియో తీసుకుంటున్న చోటే కూర్చున్నాం చాలాసేపు. అసలు పెళ్ళిలో ఎక్కువసేపు కూడా ఉండొద్దు, అప్పుడే ఫంక్షన్ పెళ్ళి నుంచి వేరే దావత్ ఉంది, అక్కడికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాము. కానీ మా వాళ్ళందరూ కలిసేసరికి చాలా సంతోషంగా ఇక్కడే కూర్చున్నాం అనమాట. ఇంకా చాలాసేపు ఉండాలని ఉండే, కానీ ఇంకొక దావత్ వేరేది ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయాము. నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళామనేది కూడా ఇంకొక వీడియోలో అయితే చెప్తా. ఇక్కడ మా తమ్ముడి కూతురు అందరికీ మాకు స్పెషల్, ఎందుకంటే తను చిన్నది, ఈ మధ్యనే మా అందరి మధ్యలోకి వచ్చింది కాబట్టి అందరూ చాలా హ్యాపీగా తనని ఎత్తుకొని తనని ప్రేమగా చేయటం ఇదంతా జరుగుతుందన్నమాట. ఒక హ్యాపీ డేని మీతో షేర్ చేసుకున్నాను. చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్.